ఎబినేజర్ అద్భుతంగా ఉంటుంది, సరికొత్త సందేశం. ఇంతవరకు ఆయన మనకు సహాయము. ఈ 6 నెలల్లో ఏ విషయాల్లో దేవుడు సహాయం చేస్తూ వచ్చారు ఎబినేజర్గా ఉంటూ. ఇంకేం చేయబోతున్నాడు మనకు తోడై ఉండి. పాస్ట్ టెన్స్, ఫ్యూచర్, భూత, వర్తమాన. సాయంకాలం ఆ వర్తమానం చెప్తాను. ఇప్పుడు వర్తమానంలోకి వెళదాం. ప్రస్తుతం సంవత్సరం మధ్యలో ఉన్నాం గనక నేను చెప్పే ప్రతి పాయింట్లో మధ్యలో అనే మాటని గమనిద్దాం. మొదటి మాట ఉజ్జీవం. అందులోనే రాసుకోండి, ఉజ్జీవము, అభివృద్ధి, వర్ధిల్లుట. ఈ 3 రాసి పెట్టుకోండి. మొదటి మాట. 2 విజయము. 1 ఉజ్జీవము, 2 విజయము, 3 సంవత్సరం మధ్యలో ఉన్నాం కదా, న్యాయము. 4 కాపుదల. 5 పరిశుద్ధత. 6 సమాధానం. 7 స్తుతి. సంవత్సర ప్రారంభంలోనే బాగానే స్తుతించేవాడు. 6 నెలలు దాటి ఇప్పుడు స్తుతించట్లే పెద్దగా. సంవత్సరం మధ్యలో ఉన్నాం కదా, ఈ సంవత్సరం మధ్యలో కృతజ్ఞత బుద్ధి పుట్టిస్తారు దేవుడు మరలా యేసు నామములో. ఆమేన్. చెప్పండి. మొదటి మాట